ప్రకృతిని కాపాడలేకపోతే ఎంత ధనం విజ్ఞానం సంపాదించినా వృధానే అని ఎమ్మెల్యే బోడి ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు జిల్లా పరిషత్ పాఠశాలలో కొత్తగా నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయ భవనాలను ఆయన ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన ఆయన ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, నారా లోకేష్ నాయకత్వంలో విద్యాశాఖలో వచ్చిన మార్పులు అభినందనీయమని పేర్కొన్నారు. కూడా నేను చెప్పేది అర్థమవుతుందా? ప్రతి ఒక్కరిలో కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. ఏంటి అనంటే, నేను మంచిగా చేస్తున్నాను, నేను మాట్లాడిందే వాస్తవం, ఇంక్లూడింగ్ నేను కూడా అనుకుంటా. అది మనిషి స్వభావం. నేను మంచిగా చేస్తున్నాను అనుకుంటా, పక్కనోడి గిల్లినా మంచిగా అనుకుంటా, పక్కనోడు రూపాయి తీసి జేబులో పెట్టుకున్నా కరెక్టే అనుకుంటా. కానీ తప్పేదో ఒప్పేదో ఆలోచించుకొని ఇది మంచిది ఇది చెడు అనే ఆలోచన మీలో ఉండాలి. అది లేకపోతే జీవితంలో పైకి రాం. ఇంత ఆలోచన చేసినా మేమే అప్పుడప్పుడు తప్పు మాట్లాడటమో తప్పు చేయటమో జరుగుతూ ఉంటుంది. ఇది మానవ సహజం. కానీ ఫైనల్గా మనం ఎంత మంచి చేస్తున్నామా లేదా అనేది మాత్రం, మంచిగా ఉంటున్నామా లేదా అనేది మాత్రం మీరు ఆలోచించాలి. పెద్దలని గౌరవించాలి. ఎవరు పెద్దలంటే ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. మీ తల్లిదండ్రులు మీ నాయనమ్మని మీ తాతయ్యని చక్కగా చూసుకుంటున్నారా లేదా అని మీరు చూస్తారు. ఎవరైతే ఇంట్లో మీ తల్లిదండ్రులు వారి తల్లిదండ్రుల్ని సరిగా చూసుకోవట్లేదో